చూడండి. మీరు అందరూ నేర్చిపోయి ఆ బ్యాన్లు కనబడినట్టు ఉన్నారమ్మా. ఇక్కడ జరుగుతున్న నిరసన కార్యక్రమానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ 115 అండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ నర్సులు అందరికీ కూడా ఒక పేక మీద కత్తిలాగా వచ్చిన జీవో వలన వీళ్ళందరూ నర్సెస్ అందరూ నష్టపోతున్నారు. ఏంటంటే దీనికోసం జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని ఇచ్చి స్టాఫ్ నర్సులు పోస్టింగ్ ఇవ్వడం మూలంగా స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా నష్టపోతారు. ఇది ప్రమోషన్ పోస్ట్ అయితే కాదండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జిఎన్ఎం ట్రైనింగ్ అవ్వటానికి ముందు 2 సంవత్సరాలు రెగ్యులర్గా గవర్నమెంట్లో ఒక జిఎన్ఎం ట్రైనింగ్ కోర్సుకి 20% సీట్స్ ఉంటాయి. దాంట్లో తీసుకోవాలి. జిఎన్ఎం కోసం వేరేగా దాన్ని కోర్సు డిజైన్ చేసేసి ఏఎన్ఎం టు జిఎన్ఎం అనే కోర్సు డిజైన్ చేసి వీళ్ళకి ఇవ్వడం మూలంగా ప్రమోషన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ పోస్టులోని వీళ్ళు నష్టపోతారు. జిఎన్ఎం ట్రైనింగ్ అయ్యి ప్రజెంట్ పెండింగ్లో ఉండే పోస్టులు రాక ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. దీనివల్ల ఈ మొత్తం నర్సింగ్ వ్యవస్థలో ఇప్పటికే చాలా చోట్ల మాకు ఎక్కడ కూడా పోస్టులు ఫిల్ అయ్యి లేవు. వీళ్ళందరికీ రెగ్యులర్ చేసి నెక్స్ట్ జిఎన్ఎం రైటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి తర్వాత ఏ రీజన్ ఉన్నా కానీ వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటే దాన్ని అది ఎంతవరకు సమంజసమో ఈ జీవో అనేది గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. దీనివల్ల అందరికీ బాధాకరమైనది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విలువస్తున్నాయంటే మేము ఇక్కడ ఒక పేషెంట్కి ఒక 6 పేషెంట్లు ఒక స్టాఫ్ నర్స్ ఉండాల్సిన దగ్గర 10 మంది 20 మంది పేషెంట్ల దగ్గర కూడా స్టాఫ్ నర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక 80 మంది పేషెంట్లు ఉంటే ఆ మొత్తం వాళ్ళలో 6 మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. తర్వాత తీవ్రమైన మనకి అంటే మనకు ఉండాల్సిన క్లాస్ ఫోర్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళు వీళ్ళు ఇంత బాధ్యతగా పనిచేస్తున్నా కూడా వీళ్ళ మీద ఇటువంటి జీవోలు తీసుకురావడం మూలంగా వీళ్ళు సీనియారిటీగా కోల్పోతారు. వీళ్ళు రెగ్యులర్ అయ్యేటప్పటికి లేట్ అవుతుంది. హెడ్ సిస్టర్గా జీజీహెచ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్గా 15 ఇయర్స్ నుంచి చేస్తున్న స్టాఫ్ నర్సెస్కి రెగ్యులేట్ చేయకుండా ఏంటంటూ జిఎన్ఎంగా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులైజేషన్ చేయడం అది ఎంతవరకు సమస్యమండి. 115 జీవోని ఇచ్చి వీళ్ళందరికీ కూడా చాలా టెన్షన్ గురి చేస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని కూడా వదిలి కోవిడ్ టైంలో చాలా శ్రమపడి రాత్రి పగలు కూడా హాస్పిటల్లో ఉండి స్టే చేసి కూడా కష్టపడి వర్క్ చేశారండి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి రెగ్యులేషన్ చేయకుండా వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తే ఇందులో చాలామంది ఏజ్ పరంగా కూడాను చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు సీనియర్స్. వాళ్ళు కూడా రేపు ప్రమోషన్స్ కూడా మరి రావు రెగ్యులేట్ చేయకపోతే వాళ్ళు ప్రమోషన్స్లో ముందుకు వచ్చేస్తారండి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళు. వీళ్ళు లాస్ట్కి వీళ్ళు కాంట్రాక్ట్ బేస్లోనే రిటైర్ అయ్యే పరిస్థితులు వస్తాయేమోనండి. వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, చాలా బాధపడుతున్నారండి. ఇది ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం బాగా ఆలోచించి వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులేషన్ చేసి దీనికి సరైన నిర్ణయం తీసుకుంటారని కోరుతూ. ఎందుకంటే 115 జీవో వల్ల ట్రైనింగ్ అని చెప్పి జిఎన్ఎంస్ తెచ్చారు. వాళ్ళని తెచ్చి వీళ్ళకి సీనియారిటీ లేకుండా వీళ్ళకి ప్రమోషన్స్ లేకుండా వీళ్ళకి సర్వీస్ రెగ్యులైజేషన్ లేకుండా ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని మళ్ళీ గవర్నమెంట్లో తీసుకుని వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇచ్చి వాళ్ళని ఇప్పుడు అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అన్యాయమని మేము భావిస్తున్నాము. ఈ అన్యాయం ఖండిస్తున్నాము కూడా. వీళ్ళని ఎలాగైనా సరే రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. డిపార్ట్మెంట్స్లోని కాంట్రాక్ట్ పద్ధతిని ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళందరికీ పర్మనెంట్ అయింది. వాళ్ళతో పాటు మేము కూడా డ్యూటీలు చేస్తాం. కాకపోతే రకరకాల స్కీములు బట్టి మాకు ఏజ్ అయిపోయి మేము ముసలైపోయిన తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా జిఎన్ఎం ఆల్రెడీ
వాళ్ళకి పోస్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకండి వాళ్ళకి ముందు ఏం చెప్పారు, వాళ్ళకి ముందు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చింది కాకుండా ఇప్పుడు మా నెత్తి మీద 115 అని చెప్పేసి వాళ్ళ నెత్తి మీద మా నెత్తి మీద తీసుకున్నది అది మాకు సర్వీస్ అంతా పోయినట్టే. సర్వీస్ అంతా పోయి తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి మాకు 2 సంవత్సరాల ట్రైనింగ్ కాదు, మేము 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల ట్రైనింగ్ అయ్యి వచ్చి 15 సంవత్సరాల నుంచి మేము జాబ్స్ చేస్తాం. వాళ్ళు నిన్నకాక మొన్న వచ్చి ఏదైనా అసలు యాక్చువల్ చెప్పాలంటే జీఎన్ఎం చదవాలి అంటే మినిమం గవర్నమెంట్ లో 2 ఇయర్స్ జాబ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి 20% అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, అది కొంతమంది పర్సన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఒక్కసారి బల్క్గా ఎంతెంత మందిని తీసుకొచ్చి వాళ్ళని ఏదో చాలని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదని నేను వాళ్ళని కించపరచట్లేదు. కాకపోతే వాళ్ళు మా ప్లేస్లో వచ్చి భర్తీ అవ్వడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము 15 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి, ఇప్పటికీ కూడా మాకు పర్మనెంట్ అనే ఒక మాట, ఎలాగో పెన్షన్ సిస్టమ్ లేదు, కనీసం ఉద్యోగ భద్రత లేదు. ఎవరైనా కానీ ఈ స్టాఫ్ నర్సులు అంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఏంటి మీ జాబ్ ఏంటి అని అనేవాళ్ళు తప్ప మాది పర్మనెంట్ అని మాకు ఒక ధైర్యం, మా ఫ్యామిలీకి సపోర్టు, మా ఫ్యామిలీకి కూడా ఒక అంటే భద్రత ఉండాలి కదా. రేపొద్దున్న మాకు మేము కష్టపడి పనిచేసాము, మాకు ఇలా ఉద్యోగ భద్రత ఇచ్చింది గవర్నమెంట్ అని మేము చెప్పుకోగలగాలి. కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి ఈ 11 జీవోని రద్దు చేసి మాకు పర్మనెంట్ 115 రద్దు చేసి మాకు పర్మనెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం.